ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. ఆల్రైట్, నాతో పాటు మా పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. పుణ్యస్త్రీ సహనం మన అందరి విజయం, పుణ్యస్త్రీతో ప్రయాణం మన గమ్యం. అందుకే ఆడాళ్ళ మజాక ఈ రోజు మీకు అంకితం. ప్రొద్దుటూరులో ఆడాళ్ళ మజాక బీబీఐడి సిబిఐడి కాలేజీలో ఉన్నాం. అండ్ మా ఆడియన్స్ చూసారు కదా, ఏమన్నా అందమా ప్రొద్దుటూరులో ఉన్న అందాలన్నీ ఇక్కడే ఉన్నాయి నా చుట్టుపక్కల. వీళ్ళ అల్లరి బ్యాచ్ అయితే మా పార్టిసిపెంట్స్ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు, కానీ ముందు ముందు సరే పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? కౌసల్య. కౌసల్య, ఐ లైక్ యర్ హెయిర్ స్టైల్. థాంక్యూ. ఒక్కసారి ఇట్లా అది విగ్గా ఒరిజినల్ డౌట్ వచ్చింది అందుకే. అయ్యో. ఓకే, ఏం చేస్తున్నారు? ఏ కాలేజ్? ఈ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి. ఫస్ట్ ఇయర్ సిఎస్సి, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ భార్గవి. ఏ భార్గవి? ఎంబీఏ. ఎంబీఏ చేస్తున్నారు ఇదే కాలేజా? వెరీ నైస్. మీ ఇద్దరు ఏమవుతారు? సిస్టర్స్. లోనా ఓనా? ఓన్. అంటే కజిన్ సిస్టర్స్. సూపర్, వెరీ గుడ్. మీ పేరండి? ప్రజ్వల. ప్రజ్వల, ఏం చేస్తున్నారు ఈ కాలేజ్ లో? థర్డ్ ఇయర్ ఈసీ, వెరీ గుడ్. ప్రసన్న. మీ ఇద్దరు ఏమవుతారు? సిస్టర్. కజిన్స్, లోన్ సిస్టర్స్. సో ఈ లోన్ సిస్టర్స్ వర్సెస్ ఈ లోన్ సిస్టర్స్. చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. ఫస్ట్ పరిచయాలు, ఆట పాట, జోకు, డైలాగ్ మీ ఇష్టం. కౌశల్య దగ్గర స్టార్ట్ చేద్దాం. డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. అమ్మాయిలు 2 టైప్స్. టైప్ 1 నీలాంటి వాళ్ళ చీప్ ట్రిక్స్ కి ఈజీగా పడిపోతారు. టైప్ 2 వాళ్ళ కోసం ఎన్నో యుద్ధాలు చేయాలి, ఎన్నో త్యాగాలు చేయాలి, అయినా పడతారని గ్యారంటీ లేదు, ట్రై చేస్తూనే ఉండాలి. నేను టైప్ 3 అదో రకం. లాస్ట్ కి ఏదో టైపిస్ట్ దొరుకుతాడు చూడు. నాకు నచ్చినవి రెండే, ఒకటి తూర్పున ఉదయం ఉదయించి ఆ రవి అయితే, ఒకటి సాయంత్రం 6 గంటలకి ఆడాళ్ళ మజాకలో ఉదయించి ఈ రవి. క్రీమ్ బిస్కెట్. వీడి గులాబ్ జామ్ కూసో. నన్ను పట్టించుకోక మాటలు చెప్పురా. నువ్వు? పులిహోరలో పులి ఉండదు, మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు. జోకా డైలాగ్ అది? డైలాగ్ చెప్పు డైలాగ్. ఇప్పుడు పులిహోరలో పులి ఉండదు, మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, కానీ ఆడాళ్ళ మజాకాలో నా బంగారు రవి ఉంటాడు. మైసూర్ పాక్. కాలాలు మారిపోయి పద్ధతులు మారాయి, కానీ అదే నా స్వయంవరం బట్టి ఎంతమంది రవిలు గుర్రాలు వేసుకొని వచ్చేవారు. పరిచయాలు అయిపోయి ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ పేరు ఆడవారి మాటలకు అర్థాలే. మీకు 90 సెకండ్స్ ఇస్తా, మీకు 90 సెకండ్స్ ఇస్తా. మీకు క్యారెక్టర్ ఇస్తా. ఆ క్యారెక్టర్ లో ఎలా మాట్లాడతారో చూద్దాం. ఎవరైతే ఫన్నీగా క్రేజీగా మాట్లాడతారో ఆ టీం కి నేను గిఫ్ట్ ఇస్తా. ఫస్ట్ కౌశల్య వర్సెస్ మీరిద్దరు హీరోయిన్స్ అనుకుందాం, సినిమా హీరోయిన్స్. అలానే ఉన్నారు చూడ్డానికి. మీ యాక్టింగ్ కి 2 అని గవర్నమెంట్ మీకు నంది అవార్డు ఇచ్చింది, కానీ మీ ఇద్దరికి ఒకటే నంది అవార్డు. ఎలా కొట్టుకుంటారు? ఎవరు యాక్టింగ్ బాగుందని చెప్పుకుంటారు? అది పరీక్ష. రెడీ? 3, 2, 1 గో. ఈ నంది నాది, ఇది నాది. నీకెందుకు వస్తుంది? నేను యాక్టింగ్ చేసా. నేను ఇంకా బాగా యాక్టింగ్ చేసా. ఎవరు చెప్పండి యాక్ట్ చేసావని? డైరెక్టర్ చెప్పిండు. నీకెందుకు ఇవ్వాలమ్మా నంది? నేను యాక్టింగ్ చేసిన. ఏ సినిమా చెప్పు? టైటానిక్ లో చేసిన. అందుకే మునిగింది అది. అది మునిగిపోయింది నేను యాక్టింగ్ చేసినందుకు. అదే నువ్వు సావలేదు ఎందుకు అని అనలా, అందుకనే నాకు నంది బతుకున్నానని నంది ఇవ్వాలి. ఈమెకి పాయింట్ అమ్మా, ఈమెకి ఇచ్చాలి. నేను వర్డ్ స్టైల్ యాక్టర్, సో నాకు నంది వచ్చింది. వర్డ్ స్టైల్ యాక్టింగ్ ఏంటక్క? నీకు తెలీదా రవి? ఎట్లా చేస్తారు చెప్పి ఒకసారి. ఓ ఎంత బాగా మాట్లాడితే దాన్ని వర్డ్ స్టైల్ యాక్టర్ అంటారు. దాన్ని వర్సటైల్ అంటారు. వర్సటైల్ మారుద్దామా? ఏ సినిమా చేసావు? తెలియనప్పుడు ఇంకేం ఏ సినిమా చేసావు? బాహుబలి. ఏందది? ఓ నువ్వేనా? ఆ కాలకేయ బ్యాచ్ ఉంటది కదా, అందులో 919 మెంబర్ ఈవిడ. ఇప్పుడు మీ యాక్టింగ్ కి నేను పెడతా పరీక్ష. ఎవరు పోయారు? చాలా బాధగా ఉంది. ఎలా యాక్ట్ చేస్తావో చూద్దాం. యాక్టింగ్ మాత్రమే. రెడీ, యాక్షన్. ఏంటి బామ్మ చచ్చిపోయిందా? బామ్మ అప్పుడే వెళ్ళిపోయావా? నాకు అన్ని చేసి పెట్టేదానివి, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేను ఏం తినాలి? ఈ దెబ్బకి లేచి కూర్చుంటది ఆవిడ. బామ్మ అప్పుడే పోయావా? ఎంత చేసి పెట్టేదానమ్మా నువ్వు. ఇదా కరుణ రసం అంటే. ఇప్పుడు నువ్వు నానా, ఓకే
ఎవరో ఢామ్ ఓకే. యాక్టింగ్ రెడీ యాక్షన్. అయ్యో నీకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా? ఇంట్లో బాంబు అప్పుడే అరే పోయిన వాళ్ళు నువ్వు 100 years నిండిందనే చెప్తారు కదా. అదే నాన్న నవ్వుతున్నావు ఎందుకు నాన్న పొయ్యారంటే ఏడుస్తున్నా. ఏడవుతున్నావు అదిగో కళ్ళలో నీళ్ళు దేవుడా. రెడీ యాక్షన్. అప్పుడే నువ్వు చచ్చిపోయావు. ఎందుకు ఎందుకు? ఎందుకేంటి ఎందుకు ఎందుకు చచ్చిపోయినావు అని అడుగుతారు కదా. అందుకే నంది ఎవరికి రాదు క్యాన్సిల్ ఇద్దరు. నేను ఒప్పుకున్నా కావాలన్నా నంది. బాగా చేసాం యాక్టింగ్. ఆమె కంటే బాగా చేసిన. గవర్నమెంట్ ఈసారి నంది అవార్డులు హీరోయిన్లకి రద్దు చేసింది. మేము తీసుకుంటాం. ఇప్పుడు సెకండ్ 90 seconds. ఇప్పుడు నీకు ఒకే లవర్ ఉన్నారు. అదే నేను అనుకోండి. నువ్వే నేనే ఉన్నా కదా అబ్బాయి ఇక్కడ నన్నే వాడుకుంటారు నాకు తెలుసు. రెడీ 3, 2, 1 గో. హాయ్ వే ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను సూపర్ గా ఉన్నా. అవును ఏంటే ఈ మధ్య తెగ రెడీ అయిపోయి భలే తిరుగుతున్నావంట బయట. అది నీకెలా తెలిసిందే? చెప్పారులే అబ్బా, విన్నాను గానీ. నువ్వేంటే సూపర్ గా ఉన్నావు ఈ మధ్యన. నేనా నా లవర్ కోసం రెడీ అవుతున్నా. అబ్బా ఎవ్వరే వాడు? వాడా ఉన్నాడులే, ప్రిన్స్ మహేష్ బాబు లాగా, ప్రభాస్ లాగా నాకంటూ లవర్ ఉన్నాడులే. అబ్బా ఎవ్వరే వాడు అంతగా పొగుడుతున్నావు? వాడిని చెప్తే నువ్వు ఫ్లాట్ అబ్బా అక్కడే. నువ్వు నా లవర్ చూస్తే వచ్చి హగ్ చేసుకుంటావు, పరిగెత్తుకుంటా వచ్చి. నువ్వు చూస్తే అంతే ఇంకా యుద్ధాలు చేసేస్తావు నా లవర్ కోసం. ఎవరే వాడు అంతగా చెప్తున్నావు? వాడు తెలీదా నా హీరో? ఎవరే? ఎవరా? అదే ఆడళ్ళ మజాకలు వస్తాడు కదా రవి. వాడు నా లవరే. ఎప్పుడు నీకు ప్రపోజ్ చేశాడే? ప్రపోజ్ చేశాడు. 10th లోనే లవ్ ప్రపోజ్ చేశారే వానికి. 8th లోనే పడిపోయా. నీ వానికి ఎక్కడికెక్కడికో పిలుచుకొని పోయా. నీకు తెలుసా? మీ గోవాకి వెళ్ళాం తెలుసా? మేము ఊటీకి వెళ్ళాం తెలుసా? తనకు జ్వరం వస్తే నేను తన ఒళ్ళో పడిపెట్టుకొని ఎంతగా చూసుకున్నానో తెలుసా? నువ్వు ఆ జ్వరం వస్తే చేసావేమో, నేను ఆ ఫీవర్ దరిదాపులకు రానికుండానే చేశాను తెలుసా? స్నానం కూడా చేయించేదాన్ని. ఇద్దరికి ఒకే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇలా నేను స్నానం చేయించా, నేను అని సుసు పోయించిన. మా అమ్మో ఇట్లాంటివా మాట్లాడుకునేది? అంతే కదా. అంతే 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 కరెక్ట్. 90 seconds కూడా అయిపోయినాయి. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు గిఫ్ట్ ఎవరికి అనేది నాకే. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ 3 జార్ మిక్సర్ గ్రైండర్ వెళ్తుంది ఏ టీమ్ కి. ఆడియన్స్ ఎంతమంది ఈ టీం కంటారు చేయతండి. ఎంతమంది ఈ టీం కంటారు? కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఆడియన్స్ తో నాడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. ఆల్రైట్, సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో ఇక్కడ నుంచి ఇద్దరు సెలెక్ట్ చేశారు. వెరీ గుడ్. వీళ్ళు తెచ్చుకున్నాం. మీ పేరేంటి? స్వర్ణలత. స్వర్ణలత గారు. పార్వతి గారు. జ్యోతి ఫ్రమ్ ఎంబీఏ. భాగ్యలక్ష్మి ఫ్రమ్ సిఎస్సి ఫస్ట్ ఇయర్. ఇంతమంది ఉండగా వీళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు? వాళ్ళిద్దరు తోపులు కాబట్టి. తోపులు. నేను తిరుమలంగా. వీళ్ళు తోపులు, మీరు తురుములా? అయితే మీ టీం పేరు కూడా తోపులు తురుములా? ఫస్ట్ తురుమా తోపులా నడిచేది? తురుములు నడుస్తారా? రెడీ. హ్యాపీగా ఎట్లా వెళ్ళండి, అందంగా నడవండి, తిరిగి రండి. మ్యూజిక్. సూపర్. ఇద్దరు కూడా అద్భుతంగా నడిచారు. ఇప్పుడు తోపులు ఎలా నడుస్తారో చూద్దాం. రెడీ మ్యూజిక్. వెరీ గుడ్. తోపులు కూడా అద్భుతంగా నడిచారు. ఇప్పుడు అసలైన టాస్క్. ఫస్ట్ అయితే పెద్దమని ఇష్టమైన పాట పాడు. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమయిందో ఏమయిందో. సూపర్, అద్భుతంగా పాడారు ఈ పాట. ఇప్పుడు మన ఇండస్ట్రీలో మన సూపర్ ఆర్టిస్ట్ ఉన్నారు.
ఆయన పేరు జేపీ రెడ్డి గారు, జయప్రకాష్ రెడ్డి గారు. సమరసింహారెడ్డిలో ఉన్నాయి. ఆయన ఒక మ్యానరిజం ఉంది, గులాబీ. ఆయన అంటుంటాడు గులాబీ అను పెదమా, గులాబీ నొక్కాలి గులాబీ గులాబీ. ఇప్పుడు వెరైటీగా ఈ పాట పాడుతూ, నువ్వు పాడిన పాట పాడుతూ మధ్యలో ఎక్కడో ఒకసారి 6 సార్లు గులాబీ ఎటు వెళ్ళిపోయి గులాబీ అని పాడాలి. ఓకేనా? మధ్యలో 6 సార్లు రావాలి గులాబీ అని పాటల. ఎటో వెళ్ళిపోయింది గులాబీ గులాబీ మనసు, అది ఎటెళ్ళిందో గులాబీ అది గులాబీ గులాబీ అది రావాలి. అది నీకు తెలుసు ఓ చల్లగాలి గులాబీ ఆచూకి తీసి గులాబీ కబురియలేవా గులాబీ ఏమైందో గులాబీ. వాడ సాంగ్ వెరీ గుడ్. తురుములు అయితే నిజంగా తురుములు అనిపించుకున్నారు. ఇప్పుడు నానా నువ్వే పాట పాడుతున్నావు, ఒక పాట పాడు. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అగవుల పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. చాలు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఇంకో సూపర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన పేరే పోసాని గారు. లవ్ యూ రాజా, లవ్ యూ లవ్ యూ. ఓకేనా? 6 సార్లు రావాలి ఐ లవ్ యూ రాజా అని. 1 2 3 గో. అటు నువ్వే ఇటు నువ్వే ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ రాజా. మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ఐ లవ్ యూ రాజా. మ్యానరిజం రావాలి రాజా, ఐ లవ్ యూ రాజా. అది వెరీ గుడ్. అగవుల పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే ఐ లవ్ యూ రాజా. అబ్బా లాస్ట్ 3 టైమ్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే ఐ లవ్ యూ రాజా. అగవుల పైన పెదవుల పైన ప్రతి మాట ఐ లవ్ యూ రాజా. రాజా లవ్ యూ రాజా. లాస్ట్ టైం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అటు ఇటు చూస్తూ నువ్వైనా ఐ లవ్ యూ రాజా. నీకు ఇష్టమా మొత్తం గాల్లో కలిపేసింది పాటని మొత్తం. ఓకే వెరీ గుడ్. నీ ఫేవరెట్ పాట? ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఎంత యాక్టింగ్! ఏదో నువ్వు పాడినట్టు బిల్డప్ కొడతాను. హీరోలు ప్లేబ్యాక్ సింగర్ అయితే వీళ్ళు నటిస్తారు కదా, వాళ్ళు హీరోలు. ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ సాఫ్ట్ సాంగ్ కదా, దీనికి మేనేజర్ ఏంటంటే మన సాయి కుమార్ గారు. అగ్ని అది ఇలా ఇలా కళ్ళు ఇలా గింజి ఇలా చూపియాలా? అలా చూపించాలి. రెడీ యాక్షన్. ఈ వేళలో నీవు అగ్ని ఏం చేస్తూ ఉంటావు అగ్ని అనుకుంటూ ఉంటాను అగ్ని ప్రతి నిమిషము నేను అగ్ని. నా గుండె ఏనాడు అగ్ని చేజారిపోయింది అగ్ని. దేవుడా దూరాన ఉంటూనే అగ్ని. వామ్మో, ఇక్కడి అమ్మ సాలమ్మ అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. కానీ ఎవరు ఎక్కువ కామెడీగా, ఎవరు ఎక్కువ కామెడీ జనరేట్ చేశారు, ఎవరు బాగా పాడారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఫ్రైయింగ్ పాన్ గోస్ టు కంగ్రాచులేషన్. ఇప్పుడు ఫైనల్ రౌండ్ కి వచ్చేసాము. ఎవరు గెలుస్తారో చూద్దాం. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆల్రైట్, సూపర్ మచ్చి గేమ్ రెడీ ఉంది. ఎదురుగా స్టూల్ ఉంది, స్టూల్ మీద బాస్కెట్, బాస్కెట్ లో గ్లాసెస్, అండ్ పక్కన ఈ చిన్ని బొంగులని చెయ్యి వాడకుండా మీరు ఏం చేస్తారంటే
నోట్లో ఈ స్టిక్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ దీని మీద ఫస్ట్ పార్టిసిపెంట్ కి ఇలా గ్లాస్ ఉంటది రివర్స్ గా, ఇంకో పార్టిసిపెంట్ నోరుతోని అలా లోపలికి వెళ్ళి గ్లాస్ తీసుకొని ముందుకెళ్ళాలి 1 స్టెప్. ఈ పార్టిసిపెంట్ అలా ముందుకు వస్తుంది, అలా తీసుకొని ముందుకెళ్తారు 1 స్టెప్, అలా ముందుకు వస్తారు. అలా 4 స్టెప్స్ మినిమం, 4 ఎక్స్చేంజెస్ మినిమం. అంటే 2 టైమ్స్ ఒక పార్టిసిపెంట్, 2 టైమ్స్ ఒక పార్టిసిపెంట్. అక్కడ దగ్గర వెళ్ళిన తర్వాత చేయితో తీసి అందులో వేసేయండి. అలా 1 మినిట్ లో మీరు 4 టైమ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆ బాస్కెట్ లో ఎన్నైతే గ్లాసెస్ కలెక్ట్ చేస్తారో చూస్తాం. ఎవరైతే మాక్సిమం నంబర్ ఆఫ్ గ్లాసెస్ వాళ్ళే విన్నర్. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతో కాకుండా వీళ్ళతోనే స్టార్ట్ చేస్తాం. Your time starts in 3, 2, 1, go! కాదల్ మనల్ని చేసి పాగల్ ప్రపంచమంతా చూపుతోంది కొత్త కొత్తగా. నేల మీద నుంచి ఆకాశం మంచు దాకా ఈ వాన చినుకులన్నీ నిచ్చెనెక్కినట్టుగా. ఓకే, సో 1 మినిట్ లో 2 గ్లాసులు వేశారు, కానీ ఒకసారి తొట్టి 3 టైమ్స్ ఎక్స్చేంజ్ చేశారు, 4th టైం చేయలేదు కాబట్టి ఇది కౌంట్ చేయను. సో 1 మినిట్ లో జస్ట్ 1. ఫస్ట్ రౌండ్ లో ఎక్కడే తోడిపోయారు అక్కడే గెలవచ్చు. మీరు 2 గ్లాసెస్ వేసేయండి, కానీ వాళ్ళకి చూపెట్టండి ఫ్లూక్ లో కాదు, మేము 5-10 వేస్తామని 5 వేసేయండి. రెడీ, వచ్చేయండి అన్న. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాదల్ మనల్ని చేసి పాగల్ ప్రపంచమంతా చూపుతోంది కొత్త కొత్తగా. నేల మీద నుంచి ఆకాశం మంచు దాకా ఈ వాన చినుకులన్నీ నిచ్చెనెక్కినట్టుగా. సో 1 మినిట్ లో 5-6 వేస్తారు అనుకుంటే ఇదేంటి బంగారం, అవి గ్లాసెస్ వణికినాయి. గ్లాసెస్ వణుకున్నాయి, మీరు వణుకలేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడితే మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జస్ట్ 3 టైమ్స్ చేశారు కాబట్టి ఒకటే వేశారు. సో 1-1 స్కోర్. ఇప్పుడు ఏం లేదు, మీ ఇద్దరు ప్యారలల్ గా స్టార్ట్ అవుతారు. మీ ఇద్దరు ఇక్కడ నుంచి, మీ ఇద్దరు ఇక్కడ నుంచి. ఎవరైతే ఫస్ట్ ఆ బాస్కెట్ లో వేస్తారో టై బ్రేకర్ వాళ్ళే విన్నర్. అర్థమైపోయింది కదా? టై బ్రేకర్ స్టార్ట్స్ నౌ. Electron Home Appliances వారి ఫ్రై పాన్ అండ్ అలాగే నాన్ స్టిక్ పాన్ goes to this team. Congratulations. ప్రొద్దుటూర్ సిబిఐటి విబిఐటి కాలేజ్ లో ఆడాల మజాకా ఇవాళ సూపర్ గా జరిగింది. ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. వెరీ హ్యాపీ, వెరీ నైస్. రేపు కొత్త ఊరికి, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏంటండి మీ ఇంట్లో ఎప్పుడు చూసినా నవ్వులే వినిపిస్తాయి, ఇంకేమి వినిపించవు, మీరు అసలు మాట్లాడుకోరా? ఎప్పుడు చూడు నా మీద పాత్రలు విసిరేస్తుంది. అవి నాకు తగిలితేనేమో అది నవ్వుద్ది, నాకు తగలకపోతేనేమో నేను నవ్వుతా. మీ మమ్మీ డాడీ నేను బాగా ఎక్కువ ప్రేమిస్తారు కదా. మమ్మీ పేరు శ్రీదేవి, నాన్న పేరు బోని కపూరా. ధర్మ పరిరక్షణ దురంధరుండ
సకల పాప శిక్షరాచుండా దండతల బావు పండు నిఖిల ప్లాని నిలువునాని ఏముండా రవి అంకుల్లోట్లో పప్పుండా. సూపర్. పవన్ కళ్యాణ్ గారిది ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు,